పెద్దిరెడ్డికి షాకుల మీద షాకులిస్తోంది కూటమి సర్కార్. ఇప్పటికే పెద్దిరెడ్డి తనయుడైన పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యారు. అలాగే వైసీపీ హయాంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న భూములపై చర్యలు ప్రారంభమయ్యాయి. తాజాగా మదనపల్లె ఫైల్స్పై సిఐడి విచారణ కొనసాగుతోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చక్రం తిప్పారు. ఏం చేసినా ప్రశ్నించేవాళ్లు లేరన్నట్లు సాగింది వ్యవహారం. అప్పట్లో పలు అంశాలు వివాదాలకు సైతం దారితీశాయి. ఇప్పుడవి పెద్దిరెడ్డికి తలనొప్పిగా మారుతున్నాయి. గత ఏడాది జూలైలో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలోని ఫైల్స్ రూంలో మంటలు చెలరేగాయి. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు అందులో కుట్రకోణం ఉందని నిర్ధారించారు. ఆర్డీఓ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ గౌతమి తేజ, ఆర్డీఓ మురళిపై కేసు నడుస్తోంది. అలాగే పెద్దిరెడ్డి ముఖ్య అనుచరుడు మాధవరెడ్డి, వ్యక్తిగత కార్యదర్శి తుకారాం, మదనపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ ఆయన సోదరుడు ద్వారకనాథరెడ్డి సహా 12 మందిపై కేసు నడుస్తోంది. ప్రస్తుతం ఈ కేసును సిఐడి దర్యాప్తు చేస్తోంది. పెద్దిరెడ్డి వ్యక్తిగత కార్యదర్శి విదేశాలకు పారిపోవడంతో లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. బైపాస్కు సమీపంలో ప్రభుత్వ భూమిని పెద్దిరెడ్డి ఆక్రమించినట్లు గుర్తించారు. దీంతో అక్కడ ప్రభుత్వ భూమి అంటూ బోర్డు పెట్టారు అధికారులు. వారం రోజుల వ్యవధిలో 2 రిజిస్ట్రేషన్లు రద్దు చేశారు అధికారులు. పెద్దిరెడ్డి భార్య స్వర్ణలత బినామీల పేరు మీద జరిగిన డీకేటీ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ రద్దయింది. అక్రమాలకు సహకరించిన అధికారులపైన క్రమశిక్షణ చర్యలకు సర్కార్ ఆదేశించింది. మదనపల్లి మండలం బీకేపల్లిలోని భూమిని కూడా రామచంద్రారెడ్డి కుటుంబం ఆక్రమించినట్లు గుర్తించారు. ప్రభుత్వ భూమికి వేసిన ఫెన్సింగ్ను తొలగించారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దస్త్రాల దహనం కేసులో నిందితుడైన మాధవరెడ్డిపై కొరడా ఝుళిపించారు అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్. మాధవరెడ్డి తనయుడి పేరుపై అక్రమంగా జరిగిన రిజిస్ట్రేషన్ కూడా రద్దయింది. పెద్దిరెడ్డి, మాధవరెడ్డితో పాటు వాళ్ల కుటుంబ సభ్యుల పేరిట బినామీల పేరిట ఉన్న భూముల్ని గుర్తించే పనిలో ఉన్నారు అధికారులు. మొత్తానికి తన చుట్టూ ప్రభుత్వం ఉచ్చు బిగిస్తూ ఉండడంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉక్కిరిబిక్కిరవుతున్నారు.